లేదంటే యూత్ వారందరికీ నా నిండు ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొకసారి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. కొంచెం ఇది నేను ఏదైనా పొరపాటుగా చదివితే నన్ను మన్నించండి. దేవుని యొక్క మాటలు మనం విందాం చాలా జాగ్రత్తగా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రాముఖ్యమైన మాట చాలా జాగ్రత్తగా వినండి. ఆదివారపు ఆరాధన ఒక్కటే ప్రాముఖ్యమైనదా అని అడిగితే కాదు, కానీ నిరంతరము ప్రతిదినము అనుదినము మన జీవితాన్ని దేవుని కొరకు మలుచుకున్నటువంటి విధానంలో మనం బ్రతికే వారిగా ఉండాలి. అందుకని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి. అందరు బాగా వినాలి. ముఖ్యంగా యవన బిడ్డలందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటి యెహోవా నా కాపరి అని మాట్లాడుతూ దేవుని యొక్క సన్నిధానంలో ఆయన చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి? దాని వాక్యంలో రాయబడినటువంటి అంతరార్థం ఏముంది? ఆ వాక్యాన్ని చదివేటువంటి మనలో కూడా యెహోవాను కాపరిగా ఎంచుకుంటే, యెహోవాను మనం అధ్యక్షులుగా ఎంచుకుంటే, దేవుడికే మనం విధేయత చూపగలిగితే, దేవునికే వినయము కలిగిన వారిగా మనం ఉండగలిగితే, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారిగా మనం ఉంటే మన జీవితాల్లో కూడా ఏది కూడా సంభవింపకుండా, ఎటువంటి అపాయం రాకుండా మన ప్రభు యొక్క ఆధీనములో మనం ఉండగలము. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారు గమనించండి, భక్తుడైనటువంటి కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, యెహోవా నా కాపరి. మరి కాపరిగా ఉండదైనటువంటి దేవుడు ఏం చేశాడు? మీరు అడగచ్చు, కాపరిగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తమ మందను కాపాడుకుంటారు కదండి, తమ మంద పట్ల ప్రత్యేకంగా ఉంటారు కదండి, తమ మంద పట్ల ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి పనిచేస్తారు కదండి. ఎస్, అలాగైతే యేసు ప్రభుల వారు కూడా మనకెంతో కాపరిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా మన ఎంతగానో ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా మన పట్ల ఎంతో ఆయన బాధ్యత తీసుకొని మనల్ని ఎంతగానో ముందుకు నడిపించే దేవుడిగా ఉన్నాడు. గమనించండి, మరొక మాట చదువుకుందాం. చూడండి ఏంటి ఈ కాపరిగా చెప్పేటువంటి ఈ మాటల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచన భాగంలో రాయబడిన మాట. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ 15 ఆన్వర్డ్స్. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ప్రియ పిల్లలారా వినండి, ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్టు మాట ఏంటంటే, దినములు చెడ్డవి. అందరూ చెప్పండి, దినములు ఎలా ఉన్నాయంట? అందరూ చెప్పండి, దినములు ఎలా ఉన్నాయి? దినములు చెడ్డవి. మనం అంటాం, లేదంటే లోకస్తులు మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు మనం ఏ పని చేయకూడదండి. కారణం ఏంటి? రేపొద్దున మనం చేసుకుందామంటే రేపొద్దున మంచి రోజు, రేపొద్దున మనం ఏదైనా చేయడానికి బాగుంటుంది, రేపొద్దున వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనేటువంటి రోజులు కాలాలు వారు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ